ఈ వీడియోలో నేను కట్టుపరుగులతో ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కట్టుపరుగులను ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూనున్నర వచ్చేసి ధనియాల జీలకర్ర పౌడర్ తీసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాం కదా, అవి కూడా వేసేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు. తర్వాత దీంట్లోకి వచ్చేసి గరం మసాలా పౌడర్, ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి సరిపడినంత కారం కూడా వేసేసుకుని కొద్దిగా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మరగనివ్వాలన్నమాట. కర్రీ వచ్చేసి కొంచెం దగ్గరికంటే ఎగిరిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుని తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కట్టుపరుగుల చేపల్ని ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10-12 తీసుకున్నాను కట్టుపరుగులు, చిన్న చిన్న సైజు చేపలు అన్నమాట ఇవి. దీని కనుక ఇలా ఇగురు ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ వచ్చేసి. ఇలాగ మనం చేపలన్నీ ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఇలా కర్రీని కొంచెం గ్రేవీని వచ్చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇగర్నిచ్చుకుంటే మనకి చాలా టేస్టీగా కట్టుపరుగులతో ఇగురు రెడీ అయిపోయింది. ఇలా ఇగురు పెట్టుకుంటే మనకి కట్టుపరుగుల కూర వచ్చేసి చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట.